మందిరానికి వచ్చిన తర్వాత, ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన తర్వాత, మందిరంలోంచి బయటికి వెళుతున్నప్పుడు ఏ రీతిగా మందిరానికి వచ్చావో అదే రీతిగా మందిరంలోంచి వెళ్ళకూడదు. చాలామంది మందిరానికి వచ్చిన తర్వాత బయటికి వెళుతున్నప్పుడు ఎలాంటి మార్పు జరగకుండా ఎలాగైతే వచ్చారో అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఒకసారి మనం చూసినట్లయితే, ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్ములను ఒక స్త్రీ అట, పరిసైడైనటువంటి సిమోని అంటే యేసయ్య భోజనానికి పిలువబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చింది. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. అక్కడ ఒక గృహకుడికి జరుగుతూ ఉంది. చాలామంది పరిసయ్యులు, శాస్త్రులు, లేకపోతే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చారు. మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ రీతిగా వచ్చామో అదే రీతిగా వెళ్ళకూడదు, కానీ మార్పు చెంది వెళ్ళాలనే విషయాన్ని ఈ అధ్యాయం మనం చూడగలుగుతున్నాం. ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఎంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఆమె యేసయ్య దగ్గరకు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ స్త్రీ కోసం ఊరిలో వాళ్ళందరికీ తెలుసు. ఆ ఊరిలో ఉన్న పరిసయ్యుడికి తెలుసు, ఆ ఊరిలో ఉన్న ప్రజలకు తెలుసు ఆమె ఎలాంటి స్త్రీయో, లేకపోతే ఆమె ప్రవర్తన ఏంటో, ఆమె క్రియలు ఏంటో అందరికీ తెలుసు. అలాంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడట అక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని మనము చూడగలుగుతాం. అయితే ఈ పరిసయ్యుడు అనుకుంటున్నాడు, పరిసయ్యుడు అనే సిమోన్ అనుకుంటున్నాడు, అరే ఈయన ప్రవక్త కదా, ఈయన రబ్బూని కదా, బోధకుడు కదా, మరి ఈ స్త్రీ ఎలాంటిదో ఆయన గ్రహించలేకపోతున్నాడే. ఆమె తన కన్నీళ్ళతో తడుపుతుందట అండి. యేసయ్య పాదాలను కన్నీళ్ళతో తడుపుతుంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. మరి ఆయన పాదముల ముద్దు పెట్టుకుంటూ ఆయనను ప్రేమిస్తున్నప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయితే ఈమె మా ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ కాబట్టి ఆయన పాదాలు ముట్టుకుంటుంటే ఆయనకి ఎలాంటి మరి తెలియట్లేదే అన్నట్లుగా ఆయన బాధపడుతున్నప్పుడు యేసుప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తాడండి. 44 వచనంలో చూసినట్లయితే, లోకాసు వార్త 7వ అధ్యాయం 44లో చూస్తే, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లనెను. ఆ స్త్రీ వైపు తిరిగి, ఏ స్త్రీ అయితే యేసయ్య పాదాలను కన్నీటితో తడుపుతుందో, ఏ స్త్రీ అయితే ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంటుందో, ఏ స్త్రీ అయితే తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉందో, ఏ స్త్రీ అయితే తన విలువైన అత్తరబుడ్డి తీసుకొచ్చి పగలగొట్టి ఆయనను అభిషేకించిందో, ఆ స్త్రీ వైపు చూసి సీమోనుతో అంటున్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే. ఈరోజు మనము ఎలా ఉండాలంటే ఈ స్త్రీ వలె ఉండాలి. ఆ సీమోనుతో అంటున్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా, సీమోను ఇదిగో ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీని చూచుచున్నావు అని చెప్పి అక్కడ యేసు ప్రభు ఆ స్త్రీని గూర్చి, ఆ స్త్రీ వైపు నువ్వు చూచుచున్నావు, మరొక్కసారి చూడు అన్నట్లుగా యేసు ప్రభు అక్కడ చెప్తాడు. ఎందుకో తెలుసా, ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు విధానం వేరు, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత మారిపోయింది. అప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి భయంకరమైన పాపాత్మురాలు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చిందో ఆయనను ప్రేమించడం ప్రారంభిస్తూ ఉంది, ఆయన పాదములు ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంది. ఆమె శిరస్సు ఆయన పాదాల వరకు ఉంచి ఆ తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఆమె దగ్గర ఉన్న విలువైన అత్తరబుడి తీసుకొచ్చి పగలగొట్టి యేసయ్యను అభిషేకించినట్లుగా చూస్తున్నాం. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనము ఇలాగ ఆరాధించాలి. మనము దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఏ స్థితిలో మందిరానికి వెళ్తున్నాం అన్నది కాదు ముఖ్యం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని మందిరానికి వస్తున్నావు అన్నది ముఖ్యం కాదు. లోకం అనుకోవచ్చు, ఈ వ్యక్తి ఎలాంటోడో, ఈ స్త్రీ ఎలాంటిదో, ఈ ప్రవర్తన ఏంటో, ఇవన్నీ లోకానికి తెలుసు. కానీ మనం ఎప్పుడైతే మందిరానికి వచ్చిన తర్వాత ఈమె ఏం చేస్తుందో తెలుసా అండి, సీమోనుతో అంటున్నాడు యేసయ్య, ఎంత చక్కగా అంటున్నాడో, ఈమెను చూస్తున్నావు కదా, ఒక్కసారి ఆమెను చూడు అని చెప్పి యేసయ్య సీమోనుతో చెప్పినప్పుడు అక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు ప్రభు. అయితే మనము కూడా మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనము ఎంతగా ప్రేమిస్తామో ప్రభుని, మనం ఎంతగా ప్రభుని ఆరాధిస్తామో అంతగా క్షమించబడతాం.
మనం ఎంతగా క్షమించబడతామో అంతగా ప్రభువును ప్రేమించగలుగుతాం. కాబట్టి ఆమె అక్కడికి యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు, ఆ సీమోను ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలుగా వచ్చింది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె గొప్ప సమాధానంతో నింపబడిందట, గొప్ప విశ్వాసంతో నింపబడిందట. కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి వచ్చి మందిరానికి ఏ స్థితిలో వస్తున్నావో ఆ స్థితిలో వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ పాపములు యేసయ్య పాదాల దగ్గర క్షమించమని అడగట్లేదు. యేసయ్య పాదాల దగ్గర నీ పాపం విడిచిపెట్టట్లేదు. పాటలు పాడుతున్నావు, దైవ సేవకుడు చెప్పే వాక్యం వింటున్నావు, తర్వాత ఆరాధిస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, కానీ నువ్వు చేయవలసిన అతి ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? నీ హృదయాన్ని కుమ్మరించి, ప్రభువా నా పాపముల కొరకు, నా శాపముల కొరకు నువ్వు చనిపోయావు ప్రభువా, కాబట్టి ఆ శాపము పాపము ఇక నేను మోయవలసిన అవసరం లేదు. ఒకప్పుడు నేను పాపాత్మురాలిని, కానీ ఈరోజు నా పాపము కొరకు నువ్వు శిలువ మరణం పొందావు కదా ప్రభువా అని ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరిస్తావో, నువ్వు మందిరంలోంచి వెళ్తున్నప్పుడు నీవు గొప్ప సమాధానంతో వెళ్తావనే విషయాన్ని నీకు తెలియచేస్తూ ఉన్నాను. చాలామందికి ధనానికి లోటు లేదు, బంగారానికి లోటు లేదు, డబ్బుకు లోటు లేదు, ఆస్తిపాస్తులకు లోటు లేదు. ఈరోజు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా నా ఇంట్లో సమాధానం లేదయ్యా, నా జీవితంలో సమాధానం లేదయ్యా, నా భర్త ద్వారా నాకు సమాధానం లేదయ్యా, నా బిడ్డల ద్వారా సమాధానం లేదయ్యా, ఎంతోమంది ఏడుస్తున్నారు. దానికి గల కారణం ఏంటి తెలుసా? నీవు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించట్లేదు. అందుకోసమే ఆ స్త్రీని చూచుచున్నవే, ఒక్కసారి ఆ స్త్రీని చూడు, ఆమె ఎలా ప్రేమిస్తూ ఉందో. కాబట్టి ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, నీకు సమాధానం కావాలా, నీకు సంతోషం కావాలా? అయితే మనం ఏం చేయాలి తెలుసా? పరిపూర్ణంగా దేవుని ప్రేమించాలి. ఒక వ్యక్తి యేసయ్యని ప్రేమిస్తున్నప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణంగా క్షమించబడతాడు. నువ్వు ఎంతగా క్షమించబడతావో అంతగా ప్రేమిస్తావు. అందుకనే సీమోను కంటే కూడా ఈ స్త్రీ బహుగా ప్రేమించిందట. సీమోనుతో అంటాడు, నేను ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాలు కడుక్కొని నీళ్ళు ఇవ్వలేదు, నన్ను కౌగిలించుకోలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి నా పాదాల దగ్గర గడుపుతూ ఉంది, నా పాదాలను తడుపుతూ ఉంది, తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలను చూడవద్దు, నీ హృదయాన్ని కుమ్మరించాలి. నువ్వు మొత్తం కన్నీటితో దేవుని పాదాల దగ్గర గడపగలిగితే నువ్వు బయటికి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి. ఎందుకో తెలుసా? కొంచెమే ప్రేమిస్తున్నాం, మనం అంతంత మాత్రమే ప్రేమిస్తున్నాం. పరిపూర్ణమైన ప్రేమ ప్రతి విధమైన భయం నుంచి విడుదల చేసి, విడుదల చేసి మనలను సమాధానంతో నింపుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క లూకాసు వార్త 7వ అధ్యాయంలో చూసినట్లయితే 48వ వచనంలో ఉంది, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధాన గలదాని వెళ్ళి మన ఆ స్త్రీతో చెప్పాను. చూసారా, ఆమె చేసినటువంటి ఆ యొక్క సీమోను ఇంటల యేసు ప్రభుకి ఎలాగైతే ఆయన ఆరాధించిందో, యేసు ప్రభుని ఎలా ప్రేమించిందో దానిని బట్టి యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గలదాని వెళ్ళు. ఈరోజు సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారండి, లేకపోతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏమని అంటే, మాకు డబ్బు లేదండి, డబ్బు ఉంటే సమాధానం వచ్చి ఉండేదండి, మాకు బలం లేదండి, బలం ఉంటే సమాధానం వచ్చి ఉండేదండి, మాకు ఆరోగ్యం లేదండి, ఆరోగ్యం అంటే సమాధానం వచ్చి ఉండేది అంటూ ఉంటారు. కానీ సమాధానం రావాలంటే నీ హృదయం నిండా క్రీస్తు మీద ప్రేమ ఉండాలి. ఒక వ్యక్తి దేవుని ప్రేమతో నింపబడితే ఆ హృదయము సమాధాన గల హృదయంగా ఉంటుంది, ఎలాంటి భయముకు చోటు ఇవ్వకుండా. కాబట్టి పాపం అనేది భయముతో కూడినది, పాపం అనేది దండనతో కూడినది. కాబట్టి ఆ పాపాన్ని ఏదైతే దేవుని మందిరానికి వచ్చి విడిచిపెట్టట్లేదో, ఆ విడిచిపెట్టవలసిన పాపాన్ని విడిచిపెడితే మందిరములో నుంచి నువ్వు విశ్వాసము గలదానికి వెళ్తావు, మందిరములో నుంచి నువ్వు విశ్వాసము కలిగిన వ్యక్తిగా వెళ్తావు, మందిరములోంచి నువ్వు నీతిమంతుడిగా బయలుదేరి వెళ్తావు, మందిరములో నుంచి నువ్వు సమాధానంగా వెళ్తావు. ఈరోజు చాలామంది వచ్చారు వెళ్తున్నారు, దానివల్ల నీకు ఎలాంటి ఆశీర్వాదం ఉండదు. కానీ నువ్వు వెళుతున్న మందిరములో ఎలా ఉండాలి తెలుసా? నీ హృదయాన్ని యేసయ్య పాదాల దగ్గర కన్నీటితో నీ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు నువ్వు గొప్ప సమాధానం పొందుతావు. తర్వాత లోకానికి నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావని తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇక్కడ